హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట. ఈ వీడియో వచ్చేసి ఏడుపాయల దగ్గరికి వెళ్ళామని ఒక షార్ట్ వీడియో పెట్టా కదా ఫ్రెండ్స్ అందరం. సో ఆ వీడియోలో ఒక రెసిపీ అక్కడ కొన్ని రెసిపీస్ చేసాం. చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, అలాగే చికెన్ కర్రీ, అలా కొన్ని ఐటమ్స్ అనేది ట్రై చేసాం. వీడియోస్ అన్నీ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలోకి వచ్చేసి మనం ముందుగా 2.5 kgs వరకు చికెన్ తీసుకొని దానిలోకి బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, అన్నీ చెక్క, లవంగా, ఇలాచి అలా అన్నీ యాడ్ చేసుకుని దానిలోకి ఉప్పు, కారం, అలాగే పసుపు, చికెన్ మసాలా, చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది, అలాగే గరం మసాలా, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, సాజీరా అట్లా అన్నీ యాడ్ చేసుకుని తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అలాగే లెమన్ జ్యూస్ అవన్నీ ఉంటాయి కదా, లెమన్ జ్యూస్, అలాగే మిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అలా అన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని చికెన్కి అనేది బాగా పట్టించాలన్నమాట. అవన్నీ అప్పుడే చికెన్ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. తర్వాత దానిలోకి అలా మిక్స్ చేసుకుని, లేదంటే చికెన్ అనేది రబ్బర్ లాగా లేదా అట్లా పీస్ కింద వస్తుంది అనమాట, లేయర్ల కింద. అలా మనం అంతా ముందే కలిపి పెట్టుకున్నామంటే చికెన్ అనేది బాగా జ్యూసీగా మెత్తగా వస్తుంది అనమాట. పీస్ అనేది కూడా బాగా కుక్ అయ్యిద్ది అనమాట దమ్ చేసినప్పుడు. సో అట్లా అందుకని మనం ముందుగా ఉప్పు, కారం అవన్నీ డ్రై మసాలా మొత్తం అంతా ముందు పట్టించిన తర్వాత కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా కర్డ్ అనేది యాడ్ చేస్తే చికెన్ అనేది బాగా గట్టి లబ్బర్లా అట్లా ఉంటుంది అనమాట, మరి జ్యూసీగా అట్లా రాదు. ఇట్లా చేసుకుంటే చికెన్ అనేది జ్యూసీగా అలాగే మెత్తగా సాఫ్ట్గా అట్లా ఉంటుంది అనమాట. సో తర్వాత మనం ఒక 1/2 లీటర్ పైన కర్డ్ వరకు యాడ్ చేసుకున్నాం. కర్డ్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే అక్కడక్కడ మొత్తం కర్డ్ కింద అట్లా ఉండిపోయిద్ది అనమాట. సో మొత్తం అంతా మాడిపోయిద్ది కర్డ్ అనేది. సో అట్లా మొత్తం మసాలా అంతా ఈక్వల్గా మొత్తం అంతా కలిసేటట్టు మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా మొత్తం అంతా కలిపేది మా ఫ్రెండ్, నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఐటమ్స్ అన్నీ. సో అట్లా మొత్తం అంతా కలిపిన తర్వాత ఒక 1 hour వరకు చికెన్ అనేది మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఆ ఆయిల్ ఉంటుంది కదా, ఆనియన్స్ వేయించిన ఆయిల్, అది కూడా యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అట్లా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ కూడా ఒక 1/2 వరకు యాడ్ చేసుకోండి. తర్వాత 1 hour మ్యారినేట్ చేసుకోండి. తర్వాత ఇలా ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు. తర్వాత ఒక గిన్నె పెట్టి దానిలోకి బియ్యం అనేది 3 kgs వరకు తీసుకున్నాం. అలాగే దానిలోకి వాటర్ అనేది యాడ్ చేసుకుని మనం బిర్యానీలో చికెన్లో ఏమేమి ఐటమ్స్ అన్నీ యాడ్ చేసామో ఆ ఐటమ్స్ అన్నీ మళ్ళీ ఈ వాటర్లో కూడా యాడ్ చేసుకున్నాము. ఈ వాటర్ వచ్చేసి బిర్యానీ రైస్ కోసం అనమాట. అట్లా బిర్యానీ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకుని దానిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే పుదీనా, కొత్తిమీర అలా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకుని వాటర్ మరిగే వరకు ఉంచుకోవాలి. తర్వాత దానిలోకి సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మామూలుగా యాడ్ చేసే దానికన్నా కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. అప్పుడే కొంచెం రైస్కి అనేది విడివిడిగా పట్టిద్ది అనమాట, రైస్కి పట్టిద్ది అనమాట సాల్ట్ అనేది. తర్వాత కొంచెం ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకోండి, అప్పుడే రైస్ విడివిడిగా వస్తుంది. సో తర్వాత దానిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ అనేది అదంతా బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ అనేది ఒకసారి చూసుకోండి. కొంచెం సాల్ట్ ఏమన్నా కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకుని రైస్ అనేది 50 to 60% వరకు కుక్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి లేయర్గా యాడ్ చేసుకోవాలి. తర్వాత అలా మొత్తం అంతా సెట్ చేసుకోవాలి. అంటే అట్లా మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఈక్వల్గా ఈవెన్గా చేసుకుని మొత్తం దమ్ పెట్టుకోవాలి. మరి మంట అనేది ఎక్కువ పెట్టుకోకుండా చిన్నగా, అంటే లో ఫ్లేమ్లో అన్నట్టు స్లిమ్లో పెట్టుకున్నట్టు అట్లా మేము పొయ్యి మీద చేసాం కదా. సో మంట అనేది ఎక్కువ ఏం పెట్టలేదు, ఆ వేడికే ఒక 1/2 hourలో కుక్ అయిపోయింది అనమాట.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.